ఏముంది, నిఫ్టీ 50 లోనేమో 50 లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి, సెన్సెక్స్ లోనేమో 30 లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే కదా. అంతకు మించి ఏముంటది ఈ వీడియోలో అని ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి నిఫ్టీ 50లో లేదా సెన్సెక్స్ లోపల మీకు తెలియని ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటారు, లేదా మీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటారు. సో ఈ వీడియో అయిపోయేంత వరకు కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మనందరికీ తెలిసిందే నిఫ్టీ 50 అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క ఫ్లాగ్షిప్ ఇండెక్స్. అండ్ ఈ నిఫ్టీ 50లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన 50 లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి. మరి ఎప్పుడు అవే 50 లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయా? చేంజ్ కావా అంటే ఎవ్రీ ఇయర్ 2 times, అంటే జనవరి 31st అండ్ జూలై 31st, ఈ 2 times పర్ ఇయర్ నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది. ఈ రీబ్యాలెన్సింగ్ టైంలో అవసరమైతే నిఫ్టీ 50లో ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీలని రిమూవ్ చేసి ఈ నిఫ్టీ 50లోకి కొత్త కంపెనీలని యాడ్ చేస్తారు. మరి ఒక కొత్త కంపెనీ నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వాలంటే ఆ కంపెనీకి ఉండాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటివి, అండ్ ఆ కంపెనీలో ఏ ఫ్యాక్టర్స్ ని చూసి ఈ నిఫ్టీ 50లోకి యాడ్ చేస్తారన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంపెనీ కంపల్సరిగా ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉండాలి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీ అయి ఉండాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం లార్జ్ క్యాప్ కంపెనీ అంటే ఆ కంపెనీకి మినిమం 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండాలి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంపెనీ హై లిక్విడిటీ ఉన్న కంపెనీ అయి ఉండాలి. లిక్విడిటీ అంటే ట్రేడర్స్ ఆ కంపెనీలో ఎలా ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారా లేదా తక్కువ మంది ఉన్నారా అన్న విషయానికి సంబంధించింది. ఇప్పుడు హై లిక్విడిటీ ఉన్న కంపెనీలు అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉండే కంపెనీలు. ఇలా ట్రేడర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ కంపెనీ యొక్క షేర్స్ ఏ ప్రైస్ వద్ద అయితే ట్రేడ్ అవుతుందో అదే షేర్ ప్రైస్ వద్ద ఆ కంపెనీని ట్రేడ్ చేయొచ్చు. అండ్ పెద్ద మొత్తంలో ట్రేడ్ చేయాలనుకున్నా గానీ ఈ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉండడం వల్ల బల్క్ క్వాంటిటీలో కూడా ట్రేడ్ చేయొచ్చు. అదే లో లిక్విడిటీ ఉన్న కంపెనీల్లో ట్రేడర్స్ తక్కువగా ఉంటారు. ఆ కంపెనీ ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతుందో అదే షేర్ ప్రైస్ వద్ద మనం ఎగ్జాక్ట్ గా ట్రేడ్ చేయలేము. అండ్ పెద్ద మొత్తంలో బై ఆర్ సెల్ చేయాలన్నా చాలా కష్టమైతుంది. అర్థమైంది కదా హై లిక్విడిటీ అండ్ లో లిక్విడిటీ ఉన్న కంపెనీల గురించి. ఈ నిఫ్టీ 50 లోపల హై లిక్విడిటీ ఉన్న కంపెనీలని యాడ్ చేస్తారు. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంపెనీ డెరివేటివ్స్ లో కూడా ఉండాలి. డెరివేటివ్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు ఎవ్రీ కంపెనీకి ఒక షేర్ ప్రైస్ ఉంటది. ఆ కంపెనీ యొక్క యాక్చువల్ షేర్ ప్రైస్ తో ట్రేడ్ చేయడానికి బదులుగా ఆ కంపెనీ షేర్ ప్రైస్ తో లింక్ అయిన, అంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ తో డెరివ్ అయిన కాంట్రాక్ట్ ప్రైస్ ని ట్రేడ్ చేయడాన్ని డెరివేటివ్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ నెక్స్ట్ వీక్ లో లేకపోతే నెక్స్ట్ మంత్ లోపల ఇంత పెరుగుతుంది లేకపోతే ఇంత తగ్గుతుంది అని ఫ్యూచర్ లో జరగబోయే ప్రైస్ ని ప్రెడిక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ ని ట్రేడ్ చేయడాన్ని డెరివేటివ్స్ అంటారు. అయితే ఈ డెరివేటివ్స్ లోపల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఈ వీడియో ఇప్పట్లో పూర్తవదు. సో మనకు అవసరం ఉన్నంత వరకే మాట్లాడుకుందాం. ఈ నిఫ్టీ 50లో యాడ్ అయ్యే కంపెనీ కంపల్సరిగా డెరివేటివ్స్ లో ఉండాలి. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ నిఫ్టీ 50 లోయెస్ట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ కంపెనీ కన్నా 1.5 times ఎక్కువగా ఉండాలి. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ లోపల ఎంత మార్కెట్ క్యాప్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉన్నదన్న విషయాన్ని తెలిపేదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్. ఇప్పుడు కంపెనీ లోపల 1000 షేర్స్ ఉన్నాయనుకుందాం. ఒక్కో షేర్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. సో ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 1000 into 10 రూపీస్ ఈక్వల్ టు 10,000 రూపీస్ అవుతుంది. సో ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 10,000 రూపీస్. ఇప్పుడు ఆ కంపెనీకి ఉన్న టోటల్ షేర్స్ లోపల 70% షేర్స్ ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దగ్గరనే ఉన్నాయనుకుందాం. మిగిలిన 30% షేర్స్ మాత్రమే ట్రేడింగ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉన్నాయనుకుందాం. అంటే ఆ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ లో 70% అంటే 7,000 మార్కెట్ క్యాప్ ప్రమోటర్స్ దగ్గరనే ఉంది. ఇంకా మిగిలిన 3,000 మార్కెట్ క్యాప్ మాత్రమే ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంది. ఈ ఇన్స్టెన్స్ లో ఈ 3,000 మార్కెట్ క్యాప్ అనేది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్. సో అర్థమైంది కదా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ గురించి. అయితే ఈ నిఫ్టీ 50లోకి యాడ్ అయ్యే కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ నిఫ్టీ 50లో ఆల్రెడీ ఉన్న లోయెస్ట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ కంపెనీ కన్నా 1.5 times ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా ఒక కొత్త కంపెనీ నిఫ్టీ 50లోకి యాడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ కంపెనీ ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉండాలి. ఆ తర్వాత ఆ కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీ అయి ఉండాలి, డెరివేటివ్స్ లో ఉండాలి, హై లిక్విడిటీ ఉన్న కంపెనీ అయి ఉండాలి, అండ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అనేది ఎక్కువగా ఉండాలి. అయితే ఈ నిఫ్టీ 50లో ఏ సెక్టార్ కు ఎంత వెయిటేజ్ ఉంది, ఏ కంపెనీకి ఎంత వెయిటేజ్ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఈ నిఫ్టీ 50లో డైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్ చేయరాదు. మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఇండైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఐదర్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా నిఫ్టీ 50 డెరివేటివ్స్ లో ట్రేడ్ చేయొచ్చు, లేదా నిఫ్టీ 50కి సంబంధించిన ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఇండైరెక్ట్ గా మాత్రమే నిఫ్టీ 50లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొస్తుంది, డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అవ్వదు.
సరే, ఇప్పుడు మనం సెక్టార్ వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న నిఫ్టీ 50 లోపల బ్యాంకింగ్ సెక్టార్ కు అరౌండ్ 35 నుంచి 38% వెయిటేజ్ ఉంది. ఐటీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ కు అరౌండ్ 10% వెయిటేజ్ ఉంది. ఆటోమొబైల్ సెక్టార్ కు 7% వెయిటేజ్ ఉంది. ఇంకా మిగిలిన టెలికాం, ఎఫ్ఎంసీజీ సెక్టార్ కి బిలో 6% వెయిటేజ్ ఉంది. ఇక ఇండివిడ్యువల్ కంపెనీల వెయిటేజ్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి కంపెనీకి అరౌండ్ 10 నుంచి 11% వెయిటేజ్ ఉంది. రిలయన్స్ కంపెనీకి అరౌండ్ 8 నుంచి 10% వెయిటేజ్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కి 7 నుంచి 8% వెయిటేజ్ ఉంది. ఇలా నిఫ్టీ 50 కంపెనీల లోపల టాప్ వెయిటేజ్ కంపెనీలుగా ఈ 3 కంపెనీలు ఉన్నాయి. సరే, మరి ఇవన్నీ ఓకే గానీ మరి ఈ నిఫ్టీ 50కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది? ఫస్ట్, నిఫ్టీ 50 అనేది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టే మన ఇండియన్ మార్కెట్ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. సెకండ్, ఫారినర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ నిఫ్టీ 50నే ట్రాక్ చేస్తారు. అంటే ఈ నిఫ్టీ 50 లెవెల్స్ ను చూసే ఇండియన్ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని డిసైడ్ అవుతారు. థర్డ్, ఓన్లీ ఫారినర్స్ మాత్రమే కాదు, రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ డిఫరెంట్ అసెట్ లోపల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ తోనే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని కంపారిజన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక 10 డిఫరెంట్ కంపెనీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మంచి పోర్ట్ఫోలియోని మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. ఇలా క్రియేట్ చేసుకున్న మన పోర్ట్ఫోలియో ఈ ఇయర్ లోపల 10% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. ఇదే ఇయర్ లోపల నిఫ్టీ 50 12% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 తో పోలిస్తే మనం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో 2% తక్కువగా రిటర్న్స్ ఇచ్చింది. అంత కష్టపడి స్టడీ చేసి డిఫరెంట్ కంపెనీలని వెతికి పట్టుకొని ఒక పోర్ట్ఫోలియోని రెడీ చేసుకునే బదులు ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లోనో లేకపోతే ఈటీఎఫ్ లోనో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం 2% ఎక్కువగా రిటర్న్స్ పొందే వాళ్ళం కదా అని ఇలా నిఫ్టీ 50తో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఫోర్త్, నిఫ్టీ డెరివేటివ్స్ అనేవి అంటే నిఫ్టీ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి గ్లోబల్ గా మోస్ట్ ట్రేడబుల్ కాంట్రాక్ట్స్. ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని చాలా మంది ఫారినర్స్ ఎవ్రీడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఫిఫ్త్, నిఫ్టీ 50 అనేది ఓవరాల్ గా ఇండియా యొక్క లార్జ్ క్యాప్ కంపెనీల మీద ఇన్వెస్టర్లకు ఉన్న కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తుంది. అండ్ ఫైనల్ గా నిఫ్టీ 50 అనేది ఇండియా ఎకానమీని డ్రైవ్ చేసే ఒక కీ ఇండికేటర్ గా పనిచేస్తుంది. ఇది నిఫ్టీ 50 గురించి. ఇప్పుడు సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ అనేది బిఎస్ఈ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ అండ్ ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఇండెక్స్. ఇందులో టోటల్ గా 30 కంపెనీలు ఉంటాయి. ఈ 30 కంపెనీలు కూడా నిఫ్టీ 50 లాగానే సిమిలర్ గా లార్జ్ క్యాప్, హై లిక్విడిటీ అండ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉన్న కంపెనీలే. మనం నిఫ్టీ 50లో ఏ విషయాలను అయితే మాట్లాడుకున్నామో అవే విషయాల్ని సిమిలర్ గా ఈ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అప్లై చేయొచ్చు. అయితే ఈ సెన్సెక్స్ లో కూడా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. బట్ నిఫ్టీ 50తో పోలిస్తే వీటి లోపల యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటది. ఇంకా ఈ సెన్సెక్స్ లో సెక్టార్ వెయిటేజ్ అండ్ ఇండివిడ్యువల్ కంపెనీల వెయిటేజ్ సిమిలర్ గా కొంచెం అటు ఇటుగా నిఫ్టీ 50 లాగానే ఉంటది. సో ఫైనల్ గా ఇది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ ల గురించి. నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.